ఎన్నైనా సరే చెప్పడం చాలా ఈజీ. చిన్న చిన్న అంశాలు గూడా పాటించాలంటే కష్టమే అయితది. నిజం జెప్పాలంటే. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4:00కి లేద్దామని ఒక చిన్న లక్ష్యం పెట్టుకున్నా అనుకోండి. దాన్ని అంత ఈజీగా ఏమి అచీవ్ చేయలేను. ఆ చిన్న అంశము నిద్ర లేవడం అనే అంశం అంటే మన ఫిజికల్ బాడీని మేల్కొల్పడం మనకంత ఛాలెంజింగ్ టాస్క్ ఉన్నప్పుడు, ఇంకా మనం ఏవైతే పెద్ద అంటే ధర్మం అని, సత్యాన్ని ఫాలో అవ్వాలి, సత్యాన్ని పలకాలి ఇలాంటివి చెప్పినప్పుడు రియల్ వరల్డ్ సినారియోలో మన 3 బాడీస్‌ని దాటి వాటిని అనుసరించడం అనేది చాలా కష్టమైంది. కానీ ఒక్కొక్క ఇయర్‌కి ఒక లక్ష్యం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నేను లెగవలేకపోతున్నా 4కి. కానీ ఈ ఇయర్ నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. సో, నేను ఎగ్జాక్ట్‌లీ 7కి లేస్తున్నా. 6కి లేద్దామని పెట్టుకున్నా. 4కి ప్లేస్‌లో 6కి లేద్దామని పెట్టుకున్నా. సో, ఈ ఇయర్‌లో నేను 6కి అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్‌లో ఒక హాఫ్ అన్ అవర్. అంటే కాన్స్టెంట్‌గా కొంచెం కొంచెం సాధనమున పనులు సమకూరుదరనిట్లో అని కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అవుతది. అది అంత ఈజీగా మనము పిల్లల్ని గాని, ఎవరికి గాని అంత ఈజీగా చెప్పేసి క్రిటిసైజ్ చేయొద్దు. కంటిన్యూయస్‌గా చెప్తా ఉండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేసుంటారు. కొన్ని కొన్ని ఒక రాయి మీద వాటర్ పడతా ఉంటే వాటర్ యాక్చువల్లీ ఏం ఫోర్స్ కాదు ఐరన్ లాగా. పగలగొట్టే శక్తి ఏం లేదు. కానీ పడతా ఉంటే అక్కడ చిన్న హోల్ లాగా క్రియేట్ అయితది. అట్లనే మన ఫిజికల్ బాడీకి, ఎమోషనల్ బాడీకి, మెంటల్ బాడీకి కంటిన్యూయస్‌గా ఓపికగా చెప్తూ ఉంటే అవి ట్రైన్ అయితాయి. అవి ఇన్నోసెంట్. మనమే వాటిని ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా సార్లు చెప్పడం జరుగుతది. చాలా గొప్ప విషయాలు. కానీ పాటించడం అనేది జరగదు. పాటించినప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఉండలేము అని చెప్తున్నారు. చిన్న అంశమైనా పాటించడానికి ట్రై చేయండి. చాలా సార్లు ఈ చిన్న విషయం కాడ తప్పించుకోవడానికి చెప్పకపోయావా? ఇక కొంచెం మేనేజ్ చేసుకోపోయి ఇవాళ రేపు అదొక టర్మ్ అయిపోయింది. ఏదైతే కప్పిపుచ్చడం ఉందో దాన్ని మేనేజ్‌మెంట్ లాగా వాడేస్తున్నాము. చాలా సార్లు ఏం చేస్తాం మన పిల్లోడికి ఆ చిన్నదానికి కొంచెం తప్పించుకోవాల్సి ఉండే నువ్వు అని చెప్తాం. ఆ చిన్నది మనం ఏదైతే ఒకసారి చెప్పామో ఆళ్ళు పర్మనెంట్‌గా అలవాటు చేసేసుకుంటారు పిల్లలు అని చెప్తున్నాడు. ఎవరైతే ఫాదర్ ఉన్నారో జనరల్‌గా డిపెండ్ అయిపోతారు జనరల్లీ. హ్మ్. అంటే ఇప్పుడు ఒక వైఫ్ ఉందనుకోండి, మా హస్బెండ్ ఉన్నాడు ఆయన చూసుకుంటాడులే అని. పిల్లలున్నారనుకో మా డ్యాడీ చూసుకుంటారులే. అట్లా మీ మీద డిపెండ్ అయినప్పుడు మీరే వాళ్ళకి హీరో కాబట్టి చాలా అంటే ఐడియల్‌గా ఉండడానికి ట్రై చేయండి. సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళ సన్ అదే సిగరెట్ తోస్తే ఆ పిల్లోడి మీద అరిచేసాడు. తాగొద్దు అని. భవిష్యత్తులో వాళ్ళకేం లక్ష్యాలున్నాయో తెలియదు. ఇప్పుడే చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్ష్యం ఉంటదని పత్రి గారు చెప్పారు. వాళ్ళ లక్ష్యాలు చేరుకోవడానికి ఏవైతే అవసరం ఉందో, ఆహ్, ఏదైతే సపోర్ట్ మనం ఇవ్వాలో, వాళ్ళకి సహాయపడాలో, అది ఇవ్వడానికి ఫస్ట్ మనం వాళ్ళకొక విజన్ క్రియేట్ అవ్వాలి. మనకొక విజన్ ఉండాలి. అంటే మనకొక లక్ష్యం ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లలకి గూడా వాళ్ళ లక్ష్యాన్ని చేసుకోవడం ఈజీ అయిపోతది. ఇక్కడికొచ్చేసరికి చిన్న చిన్నగా మన ఫిజికల్ బాడీ లెవెల్ నుంచి, మన ఆలోచన క్షేత్రం నుంచి మన ఫ పైన ఉన్న ఫాదర్ లాగా మనం ఉండాలి అని జెప్తున్నారు. ద సెవెంత్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ద క్రియేటివ్ లివింగ్ ఆఫ్ ది ఫాదర్. ఏమన్నా అంటే మీరు మర్చిపోయి ఉంటారు బిజీ లైఫ్‌లో చాలా అంటే ఎవరిమైనా సరే మీకు చిన్నప్పుడు కొన్ని హాబీస్ ఉండుంటాయి. పాటలు బాగా పాడడమో, కవితలు రాయడమో, లేకపోతే మంచిగా ఆడడమో, వాటిని వదిలేయకండి అని జెప్తున్నారాయన. అవన్నీ మీ క్రియేటివ్ స్కిల్స్. గాడ్ ఇచ్చిన గిఫ్ట్స్ మీకు. మీరెప్పుడైతే మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తుంటారో, మీ పిల్లలు గూడా వాటిని ఆటోమేటిక్‌గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఏమి ఉన్నాయో మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు చిన్నప్పుడు జేసినవి. బాగా కబడ్డీ ఆడడమా, లేకపోతే బాగా పాడడమా, బాగా ఉరకడమా, ఏది చేస్తే అది మీరిప్పుడు గూడా ప్రాక్టీస్ చేయండి. దానిని మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ హాబీస్‌ని గూడా వాళ్ళు నిలబెట్టుకోవడానికి ట్రై జేస్తారని జెప్తున్నాడు. ఆ క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్ అంటే, సడెన్‌గా ఒక పరిస్థితి అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు, మనం రెగ్యులర్‌గా చేసే విధానంతోని దాన్ని పరిష్కరించలేము. మనము చాలా క్రియేటివ్‌గా ఆలోచించగలిగితేనే ఆహ్, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయగలుగుతాం.
అందుకోసమని ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ క్రియేటివిటీ అనేది నీకు ఒక్క రోజులో అప్పటికప్పుడు వచ్చేయదు. నువ్విలా కంటిన్యూయస్‌గా చేస్తా ఉంటే చిన్న చిన్న పనులు, ఇంట్లో ప్లంబింగ్ సపోజ్ సింక్ పాడైతే అక్కడ రిపేర్ చేసుకోవడం దగ్గర నుంచి నువ్వే పని చేసినా సరే, ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి నువ్వే పని చేసినా, నీకు ఆ క్రియేటివిటీ అనేది పెరుగుతది. ఆ పెరిగిన క్రియేటివిటీ నీ లైఫ్‌లో పెద్ద సమస్య ఎదురైనప్పుడు యూజ్ అయితది అని చెప్తున్నారనమాట. హాయిగా రిలాక్స్ అయ్యి ప్లంబర్‌ని ఆ పనికి పెడితే పిల్లలు గూడా ఏమనుకుంటారంటే, ఓకే. నేను రిలాక్స్ అవ్వాలి. నా కోసం ఇంకొకళ్ళు పని జేస్తారు అని అనుకుంటారు. అందుకని చిన్న చిన్నయి ఏమన్నా ఉంటే ఇంట్లో రిపేర్‌లు గాని, అవి గాని మీకు సమయం కుదిరితే మీరు చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్తున్నారు. క్రియేటివిటీ బ్రింగ్స్ ఔట్ గ్రేటర్ క్రియేటివిటీ ఫ్రమ్ ది చిల్డ్రన్. చిన్న మనం చిన్న చిన్న వాటిలో సొల్యూషన్ ఇప్పుడు ఒక మదర్ ఉందనుకో, చిన్నది ఏదన్నా క్లాత్ ఏదన్నా పాడైంది రిపేర్ చేయడమో, లేకపోతే పనికిరాని క్లాత్‌ని బ్యూటిఫుల్ ఆర్టికల్ కిందనో, మళ్ళీ పనికొచ్చేలాగానో ఫిక్స్ చేస్తుంటే, ఓకే. ఇట్లా పనికిరాని వస్తువులను కూడా వాడుకోవచ్చు అనేది ఆ చిల్డ్రన్ అంటే చిన్నదే అనుకుంటాం మనం. కానీ గ్రేటర్ క్రియేటివిటీ పిల్లల్లో పెరుగుతది అని చెప్తున్నారు. అండ్ ఓన్లీ ఎ క్రియేటివ్ ఫ్యామిలీ ఈస్ ఎ రియల్లీ హ్యాపీ ఫ్యామిలీ. ఎవరైతే అట్లా సృజనాత్మకంగా ఉంటారో, ఆ సృజనాత్మకంగా ఉన్న కుటుంబాలే చాలా హ్యాపీగా ఉండగలవు, సంతోషంగా ఉండగలవు అని చెప్తున్నారు. ఇఫ్ దెర్ ఈస్ నో క్రియేటివిటీ ఇన్ ద ఫ్యామిలీ, దెర్ ఈస్ నో జాయ్. ఏ ఫ్యామిలీలో అయితే క్రియేటివ్‌గా ఉండరో మనం ఇప్పుడు ఇరాఫ్ ఆర్డర్స్, బ్లింకిట్ కదా! బ్లింకిట్ అన్నీ వన్ క్లిక్‌లో వి ఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్. అది స్విగ్గీ ఆర్డర్ ఫుడ్ గానివ్వండి, బ్లింకిట్ సరుకులు గానివ్వండి, రాపిడో ట్రాన్స్‌పోర్ట్ గానివ్వండి. మనం క్లిక్ అవేలో ఉన్నాం. రియల్లీ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్ కింగ్స్ లైఫ్. ఎవరికుంటదండి? ఒకప్పుడు ఆర్డర్ ఏస్తే నిమిషంలో అయిపోయేది ఎవరికుండేది? రాజులకి ఉండేది. అందరం రాజుల జీవితాన్ని అనుభవిస్తున్నాం. కానీ మళ్ళీ సంతృప్తిగా అయితే లేము. అరే! మన ఇంటి ముందుకి ఇట్లా క్లిక్‌లో ట్రాన్స్‌పోర్ట్ వస్తుంది అనే సంతోషం ఎవరికన్నా ఉందా? లేదు. మనం ఇట్లా ఆర్డర్ కొడితే చేత కాకపోతే వస్తుంది. నిజంగా ఒక బెడ్ మీద ఉన్నవాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, ఎవ్వరు లేని వాళ్ళకి ఆ యాప్ ఎంత అవసరమో, మనకి చేసుకోగలిగిన వాళ్ళకి అవసరం లేదు అట్లా. ఎక్కడ మీకు ఏది అవసరం ఉందో అది చేసుకుంటూ మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఎతుక్కుంటే, మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటది అనేది చెప్తున్నారిక్కడ. చాలా సార్లు పిల్లలు సిక్కున్నారో, మనం సిక్కున్నామో అని చాలా టాబ్లెట్స్ మింగేస్తుంటాం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంట్లో ఏదో విధంగా మీరు సంతోషంగా ఉండే క్షణాలని సృష్టించండి. ఆటోమేటిక్‌గా మీకు ఆ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ జాయ్ అనేది అంత మిమ్మల్ని మీ బాడీ సిస్టమ్స్‌ని గాని అంత మ ఉత్తేజపరుస్తది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎట్లా మనకి ఎఫెక్ట్ అయితది. నాకు భయమైందనుకోండి. లేదా మీకు గూడా ఎవరికన్నా భయమైంది. ఏమైతది? హార్ట్ బీట్ పెరుగుతది. కొంచెం లైట్‌గా షివరింగ్ వస్తది. అంటే మీకు భయం అనే ఆలోచన ఎక్కడొచ్చింది? మైండ్‌లో వచ్చింది. దాంతోని ఒక ఎమోషన్ క్రియేట్ అయ్యి మీ ఫిజికల్ బాడీలో హార్ట్ బీట్ పెరిగింది. మీ ఫిజికల్ బాడీలో చెమటలు పట్టేసినాయి. కాళ్ళు చేతులు వణికినియి. అంటే మీకు భయం అనేది వచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్నేక్‌ని చూసాం. మనకొక ఫోబియా ఉంది పాము అంటే. వి తెలుసు 80-90% పాములు విషపూరితం కాదు అని మనకు తెలుసు. కానీ ఆ 10%లో ఏ పామో ఏదో మనకి తెలియనందుకు అన్నిటి గురించి భయపడతాం. అట్లనే ఇక్కడ ఏంటంటే ఆ భయం వచ్చినప్పుడు మన బాడీలో ఏవైతే రియాక్షన్స్ వచ్చినాయో, హార్ట్ బీట్ పెరిగినప్పుడు మీకు చెమట పట్టినప్పుడు హాయిగా ఉండదు గదా! టెన్షన్‌గా నీ బాడీ. అట్లనే ఈ జాయ్ అనే ఫీలింగ్, జాయ్ అనే థాట్ హాయిగా ఉండడం, హ్యాపీగా ఉన్నాం అనే థాట్ ఎప్పుడైతే వచ్చిందో, అది మీ ఎమోషనల్ బాడీని, మీ ఫిజికల్ బాడీని గూడా యాక్టివ్‌గా చేస్తది. అంటే ఎట్లా అయితే నెగెటివ్ ఇంపాక్ట్ మీ బాడీ మీద ఉందో, నెగెటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు, పాజిటివ్ థింగ్ ఉన్నప్పుడు గూడా మీ బాడీ అట్లనే ఉంటుంది. సో, అలాంటి జాయ్‌ఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మీకొక ఇక్కడ లెంథీగా అయిపోతదేమో డిస్కషన్ ఎక్కువ. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎనకటి కాలంలో ఇండివిడ్యువల్ సెలబ్రేషన్స్ ఉండేవి గావు. అంటే నా పుట్టినరోజు,
మన మ్యారేజ్ డే అట్లా ఉండేది కాదు. ఏవైనా సరే పండగలు ఉండేవి. పండగలు ఇప్పుడు పుట్టినరోజు అంటే ఏమైతది? ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీ, మిగిలిన వాళ్ళందరూ దాంట్లో ఫాలో అవ్వాలి. అదే పండగ అయితే ఏమైతది? అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలో హ్యాపీగా ఉంటారు. సో, అందుకోసమని మన కల్చర్‌లో చాలా మూమెంట్స్ జాయ్‌ఫుల్‌గా ఫ్యామిలీ ఉండడానికి హాయిగా ఎంత కష్టం ఉన్నా గాని హాయిగా తినడానికి మనకి కొన్ని కొన్ని పండగలు క్రియేట్ చేశారు. మనం ఏం చేసామంటే వీటిని తగ్గిచ్చేసి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాము. అది తప్పు అని చెప్పను. కాకపోతే ఏంటంటే దానికంటే ఇవి మోర్ ఇంపార్టెంట్. అందరూ కలిసి చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అని అంటే నాకు అనిపిస్తది ఎప్పుడు. అట్లా ఇండివిడ్యువల్ దానికంటే. అంటే వాళ్ళు వెస్టర్న్ కల్చర్‌లో ఏంటంటే వాళ్ళకి ఇలాంటివి లేదు. వాళ్ళ కల్చర్‌లో వాళ్ళకి అందించలేదు కాబట్టి వాళ్ళు అవి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దసరా రోజు అట్లా మనవి మన పండగల్లో మనకి ఫాదర్‌కి రెస్పెక్ట్ ఇచ్చే డేస్ అట్లా ఉన్నాయి. సో, ఆ జాయ్‌ఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేయడానికే మన దాంట్లో పండగలు అవి ఇవి పెట్టారనమాట. ఆ జాయ్‌ఫుల్ మూమెంట్‌ని మీ ఫ్యామిలీకి ఎలా ఉంటే అలా సెట్ చేసుకోండి. మీరందరూ మూవీకెళ్తే ఒక జాయ్‌ఫుల్ మూమెంట్ ఒస్తది అంటే ఒకసారి బయటికెళ్ళి భోజనం జేసొస్తే హ్యాపీ అనిపిస్తది అంటే ఏదో ఒకటి నెలలో అట్లా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఎందుకా? అవసరమా? అని ఆలోచించకండి. అది విటమిన్ అనుకోండి. అదొక మెడిసిన్ అనుకోండి. మీకు ఇబ్బంది ఫైనాన్షియల్‌గా, టైమ్ వైస్‌గా అన్నిటి పరంగా ఇబ్బందున్నప్పుడు చేయొద్దు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని జాయ్‌ఫుల్ మొమెంట్స్ క్రియేట్ చేసుకుంటా ఉండండి. అది చాలా హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది అని జెప్తున్నారు. In the old communities, they felt that if you sat at the table and ate without joy, it would become hard for you to digest your food. చాలా పురాతన కాలంలో వాళ్ళు చెప్పేవాళ్ళు. మగవాళ్ళు వచ్చి భోజనం వడ్డించేటప్పుడు కూర్చోబెట్టి సమస్యలు అవి చెప్పకండి అప్పుడు. ఎందుకు అంటే అది నీకు సరైన అబ్జార్ప్షన్ ఉండదు అని చెప్తున్నారు. Joy digests food and creates balance in your organs and your aura. That is why in religious circles they would always say grace before they ate. ఏదో ఒక ప్రేయర్. ఏదో క్రిస్టియన్ గానివ్వండి, ముస్లిమ్స్ గానివ్వండి, సిక్, హిందూ ఎనీ రిలీజియన్ తినేటప్పుడు ప్రేయర్ చేసుకునేదనేది ఖచ్చితంగా కల్చర్‌లో ఉంటది. ఎందుకు అంటే ఆ ఫుడ్‌కి జాయ్ అనే ఐటెమ్ ఉంటేనే మనకి మంచిగా అబ్జార్బ్ అయితది. ప్రాబ్లమ్స్ అన్నా ఉండనియండి, ఎన్ని సమస్యలన్నా ఉండనియండి. వాటి నుంచి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీరు బయటకొచ్చేసి ఆ తినే అన్నాన్ని బ్లెస్ చేసి తినండి అని చెప్తున్నారు. దీస్ 18-25 ఇయర్స్ తల్లి కూడా చెప్తూ ఉండాలి. మీ నాన్నగారు ఎంత కష్టపడితే ఏ అంటే పిల్లలకి ఏం చెప్పొద్దు మన కష్టాలు అనుకుంటాం. అట్లా కాదు. ఎంత కష్టపడ్డాం ఆ కష్టంలో నుంచి ఎట్లా బయటకొచ్చామనే చెప్పాలి. అంటే మనం ఏం చేస్తామంటే కష్టం చెప్పి ఆపేస్తాం. అట్లా కాదు. కష్టం ఎంత పడ్డాం ఆ కష్టంలో నుంచి మనకేమేం స్ట్రగుల్ అయింది, మనం ఎలా దాటుకుంటూ వచ్చామో చెప్తే ఏంటంటే వాళ్ళకి లైఫ్‌లో ఓకే. కష్టాలనేవి వస్తాయి. వచ్చినప్పుడు ఎట్లా దాటాలి అనేది వాళ్ళకి తెలుస్తది. సో, అందుకని అన్నీ హైడ్ చేయాలని గాదు. దాచిపెట్టాలని గాదు. చెప్పండి. ఆ చెప్పిన ఆ పరిస్థితి నుంచి మీరెట్లా బయటపడ్డారో గూడా చెప్పండి. సో, దిస్ ఈస్ మదర్స్ డ్యూటీ. తల్లి చెప్పాలి ఇవి. ఎట్లా కష్టపడ్డాం? ఏం జరిగింది? ఎట్లా అని. ఎందుకంటే నెరేటివ్‌నెస్ అంటే మెన్ కంటే వుమెన్‌కి బావుంటదనేమో ఎందుకో ఆయన చెప్పారు. తల్లి చెప్తూ ఉండాలి గ్రాటిట్యూడ్. మీ ఫాదర్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అయ్యుండొచ్చు. ఆ బాధతోనేంటంటే లోపల హస్బెండ్ పట్ల ఏదైతే ఇల్ ఫీలింగ్ ఉంటదో అంటే బాధాకరమైనదో లేకపోతే హేట్రెడో ఏదో ఒకటుంటే డైవర్స్ అయినా సరే ఫాదర్‌కి రెస్పెక్ట్ ఇయ్యమనే చెప్పాలి ఒక మదర్. నీ ఫీలింగ్ ఏదన్నా గావచ్చు. నీ హర్ట్ ఫీలింగ్ ఏదన్నా గావచ్చు. నీ కష్టం ఏమన్నా గావచ్చు నీ హస్బెండ్‌తో. నీ చైల్డ్‌కి అవన్నీ తెలియదు గాబట్టి, ఆళ్ళ బాధ్యత ఎంతో కొంత ఆయన తీసుకొనున్నారు గాబట్టి, రెస్పెక్ట్ ఇవ్వమనే చెప్పాలి అని జెప్తున్నారు. అంటే మీ డ్యాడీ ఇట్లా జేషిండు, అట్లా జేషిండు, నన్ను కొట్టిండు, తిట్టిండు ఏదో చెప్పి అట్లా నెగెటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయొద్దు. మీ ఫాదర్‌కి లేకపోయినా ఇంత గ్రాటిట్యూడ్ ఉండు. నేను కొంచెం చేయగలిగింది చేస్తే ఇంకెంత ఉంటారు అనే చేంజ్ వాళ్ళలో వస్తది అని జెప్తున్నారు.
ఆల్ డాడీస్ నీడ్ లవ్. వాళ్ళు చాలా కష్టం, బయటికి వెళ్ళి రకరకాల సమస్యలతో వస్తారు కాబట్టి మీ ప్రేమ, పిల్లల ప్రేమ, భార్య ప్రేమ వాళ్ళకి అవసరం అని చెప్తున్నారు. ఆల్ డాడీస్ తండ్రి సంతోషంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ప్రేమనే ఆయనకి అన్నీ అని చెప్తున్నారు. వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోవడానికి కానీ, వాళ్ళ ఇబ్బందులు మర్చిపోవడానికి కానీ. సో పిల్లలు ఫాదర్ని లవ్ చేయాలి, అది కంప్లీట్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ద పవర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ద ఫ్యామిలీ. మొత్తం హ్యుమానిటీ పవరే ఫ్యామిలీ అని చెప్తున్నారు. ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే, హెల్తీగా ఉంటే, హ్యాపీ ఉంటే హ్యుమానిటీ స్ట్రాంగ్ ఉన్నట్లే అని చెప్తున్నారు. ద పవర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ద ఫ్యామిలీ. సో ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ హ్యాపీ ఫ్యామిలీ ఎంతవరకు ఉన్నాయో మనం ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎటువైపు వెళ్తున్నాం, ఏమవుతుంది, ఎట్లా మన ఫ్యామిలీని హ్యాపీగా చేసుకోవాలి. బయట పెద్ద పెద్ద సమస్యలు చూసుకోవడానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నట్లు మన ఫ్యామిలీని చూసుకోవడానికి ఫాదర్స్ ఉన్నారు. కాబట్టి ట్రై చేయండి మీ ఫ్యామిలీని నిలబెట్టు. పత్రి సార్ కూడా ఒక పెద్ద ఫ్యామిలీని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎన్నోసార్లు మన పిరమిడ్ మాస్టర్ ఉన్నారు, హెల్ప్ చేస్తారు, అట్లా అనుకున్నాం. అంటే ఆయన ఎంత పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసి మనకి ప్రొటెక్షన్ ఇచ్చారు. మనకి ఏ ఊరు వెళ్ళినా కానీ అత్యవసర పరిస్థితుల్లో మనకి అన్నం పెట్టి ఓ పూట ఉంచుకోవడానికి అయితే ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. అంటే అంత పెద్ద ఫ్యామిలీని మనకి ఆయన గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళారు. అట్లా గ్రేట్ సొసైటీ. మీకు మీ చిల్డ్రన్ రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మీలో ఉన్న గొప్పతనాన్ని ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు, గుర్తిస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున్న గొప్పగా అవ్వడానికి ప్రయత్నిస్తారు అని మీరు నమ్మండి, ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నారు. ఐ నో డాడీ డిడ్ సిల్లీ థింగ్స్ అండ్ సమ్ టైమ్స్ wasn't fair to me, but he is my daddy and he has also done so many beautiful things. ఒకసారి మా ఫాదర్ తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, అది నాకు కష్టమై ఉండొచ్చు, కానీ మా ఫాదర్ చాలా గ్రేట్. హీ ఆల్సో డన్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్. చాలా మంచి పనులు కూడా చేశారని వాళ్ళకి తెలుస్తుంది. సీ సంథింగ్ గుడ్ అండ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద గుడ్ థింగ్స్. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా మంచిని చూడండి, ఆ మంచిని గుర్తించండి అని చెప్తున్నారు. రిఫ్లెక్ట్ అగైన్ అండ్ అగైన్ ఆన్ ఏ బ్యూటిఫుల్ క్వాలిటీ దట్ యు సీ ఇన్ యువర్ ఫాదర్. కొన్ని చాలా లక్షణాలు, అంత పర్ఫెక్ట్ ఏమి ఉండము మనుషులం కాబట్టి. ఒకవేళ ఫాదర్లో చిల్డ్రన్ ఒకవేళ రాంగ్ థింగ్స్ చూసినప్పటికీ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి గుర్తించినప్పుడు అవి పెరుగుతాయి అని చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి కంప్లీట్గా మనం ఆయన ఇచ్చారు 7 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది, ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ హౌ టు రెస్పెక్ట్ ఫాదర్ అని ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి ఆఫ్ కంప్లీట్లీ చిల్డ్రన్, ఐ థింక్ సో. అంటే అందరము చిల్డ్రన్, ఎవరో ఒకళ్ళకి ఫాదర్ కాబట్టి మనము. సో నెక్స్ట్ ఇది చూద్దామా, మదర్స్ రెస్పాన్సిబిలిటీ చూద్దామా, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ నేను క్లాస్ దానికి ప్రిపేర్ అవుతాను. మీ ఇంట్రెస్ట్ ఫాదర్దే చూసాం కాబట్టి మదర్దే ఓకే, థ్యాంక్ యూ. సో విల్ సే థ్యాంక్స్ టు దిస్ ఆథర్. ఇంత పెద్ద డే అంటే బౌండ్ రాసి ఆయన మన కోసం ఇచ్చినందుకు. చిన్న అంశాలే మనకి తెలుసు, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి గుర్తు చేసుకుంటే, అవలోకన చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఒక 10 రోజులు పాటించడానికి అట్లా అంతే. ఇట్స్ అంటే టాబ్లెట్ వేసుకుంటే కంటిన్యూస్గా ఏం పని చేయదు, మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు కావాలి. అట్లనే మనం ప్రతిసారి డివియేట్ అవుతుంటాం ఈ ప్రపంచంలో. అయినప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లేసు, ఇలాంటి క్లాసులు ఎక్కడ జరగనివ్వండి, ఇది చెప్పాను, ఈ ఆథర్ చెప్పారు అని కాదు, ఎవరు మంచి చెప్పినా కానీ మనం బ్యాక్ రావడానికి పనికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.